ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఫిబ్రవరి 12, 2026. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనము. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. మన పిల్లలు దేవుని ఆత్మ నడిపింపులో లేరనే విషయాన్ని మనం గమనించినప్పుడు వారి భవిష్యత్తు గురించి చాలా కలవరం చెందుతాం. అప్పుడు మనం రోదనతో ప్రార్థనలు చేయాలి. ఒక కుమారుడు వంకరదారిలో వెళ్ళిపోతున్నాడని తెలిస్తే, అయ్యో ప్రభువా, ఇష్మాయేలు నీ సన్నిధిలో ఉండేటట్లు చేయని అబ్రహాం ఏ విధంగా అయితే ప్రార్థించాడో ఆ విధంగా ప్రార్థించాలి. మన కుమార్తెలు హన్నా వలె ఉండేటట్లు ప్రార్థించాలి. నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అన్న దేవుని వాగ్దానం మనల్ని ప్రోత్సహిస్తుంది. దానికి తోడు నా సేవకుడైన యాకోబు భయపడకుము అన్న మాటలు నిజంగానే మన భయాన్ని పోగొడతాయి. ప్రభు తన ఆత్మను తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తాడు, సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. అది నిజమైన నిత్యమైన ఆశీర్వాదంగా ఉండేటట్టు మనకు తన ఆత్మ ప్రభావపూరితంగా అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మన సంతానం మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు మన పిల్లలు ఇలా చెప్తారు, నేను ప్రభువు వాడను, నేను యేసయ్య బిడ్డను అని. మన సంతానం కోసం ప్రత్యేక రీతిలో మనం ప్రార్థించాలి కదా. ప్రభు తన వాగ్దానాలను మన పిల్లల ఎడల నెరవేర్చాలని మనం ఆయన్ని అడగాలి కదా. మనమైతే మన పిల్లలకు క్రొత్త హృదయాలను ఇవ్వలేం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఇవ్వగలడు. తల్లిదండ్రులమైన మన ప్రార్థనలు ఘనమైన పరలోకపు తండ్రికి చాలా ఇష్టం. మన పిల్లల్లో ఎవరైనా ప్రస్తుతం దేవునికి దూరంగా ఉన్నారా? అయితే రక్షణ ఓడలోనికి, ప్రభు హస్తాల్లోనికి వారంతా మనతో పాటు చేరేంత వరకు మనం విశ్రమించకూడదు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.